మాది జనగాం జిల్లా పాలకుర్తి. ఈరోజు నేను పాలకుర్తిలో ఉన్నానండి. ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే మా తమ్ముని వాళ్ళ ఇంట్లో సిలిండర్ వేలి మా తమ్ముడు కాలితే హాస్పిటల్‌లో ఉన్నాడు. ప్రతి వాళ్ళు సిలిండర్ దగ్గర ఖచ్చితంగా రోజు పని ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు బాలకాన్లో పెట్టుకోండి. ఇది వచ్చి సిలిండర్ పేరు వచ్చేసి భారతి సిలిండరు. పిన్ను లూజ్ అయ్యి పైకి ఉరికొచ్చేసింది. అది సెట్ చేద్దామనలోగానే పైకి వచ్చేసి మంట అంటుకుంది. ఎందుకంటే ఈ రోజులల్లా వంట గది పక్కకే ఖచ్చితంగా పూజ గది ఉంటుంది. చిన్న ఇళ్ళల్లో పెద్ద ఇళ్ళల్లో ఆ దీపాంతలు వెలిగించుకుంటాం ఖచ్చితంగా దేవునికి. ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి దయచేసి బాలకాన్లో పెట్టుకోండి. వంట చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నైట్ పండుకుంటప్పుడు మాత్రం సిలిండర్ ఆఫ్ చేయండి. 10 సార్లు చూసుకోండి, చెక్ చేసుకోండి. నష్టం ఏం లేదు కదా. దయచేసి జాగ్రత్తగా ఉండండి లేడీస్కు. నేను వీడియోలు మొత్తం పెడతాను చూడండి. మా తమ్ముడు ఎలా కాలాడో అది చూసైనా జాగ్రత్త పడతానని చేస్తున్నాను. భారత సార్ అటు చూడండి, గ్యాస్ లీకేజ్ అయినప్పుడు కొంతమంది ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాం. కానీ వాడు ఆలోచించింది ఏందో తెలుసా, నా ఇల్లుతో పాటు పక్కిళ్ళు కూడా వేలిపోతాయని కాలింది కూడా చూసుకోకుండా సిలిండర్ తెచ్చి బయట ఎత్తేసిండు. అంటే గ్యాస్ వేయలేదు, అక్కడ పిన్ను లూజ్ అయ్యి మొత్తం గ్యాస్ బయటకు వచ్చేసి ఇంట్లో దీపం ఉన్నది కాబట్టి ఆ దీపం వల్ల మొత్తం మంట అంటుకున్నది వానికి. అట్లా కూడా కాలినా సరే నీళ్ళు పోసేసి మంట చల్లార్చి సిలిండర్ బయటేసి కరెంట్ ఆపేసేసిండు. కానీ తనకేమైందని కూడా చూసుకోవట్లేదు. వేరే పాప నీ ఒళ్ళు కాలుతుంది, మీ ఒంటి మీద చెట్టు కాలుతుంది అంటే చూసుకొని అప్పుడు అంగిడిచేసిండు. అంటే వేరే వాళ్ళ గురించి అంతగా ఆలోచించి ఆ మనిషికి దేవుడు శిక్ష చేసిండు. చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని కూడా నిందబెట్టలేం కదా. కానీ ఆ సిలిండర్ చూశారు కదా, అలాగే ఉంది, పేర్లేదు. అంటే ఇది భారతి గ్యాసు, దానిపైన పిన్ను లూజ్ అయ్యా పిన్లకెళ్ళి వచ్చింది. అసలు ఇది చూడడానికైతే అసలు అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి. అదే ఇల్లు పక్కిళ్ళకి కూడా ఏం కావద్దని అంత కాలినా చూసుకోకుండా బయట పెట్టండి ఆ గ్యాస్. అంటే ఇది నిజంగా మెచ్చుకోవాలి. ఇది ఇల్లు ఇప్పుడు గ్యాస్ వెళ్ళింది అన్నాం కదా, ఇగో ఇదే సిలిండర్ కదమ్మా, ఇదే సిలిండరు. ఇదిగోండి పిన్ను లూజ్ అయింది, పిన్ను పైకి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇదిగోండి ఇది కిచెన్. ఇక ఇక్కడ గ్యాస్ ఇక్కడ పెడతారు వీళ్ళు. ఇక్కడ గ్యాస్ ఇందులో పెడతారు. చూసారు కదా, గ్యాస్ ఇందులోకి వెళ్ళి తీసి మంచిగా పెట్టడంలోగానే అది బ్లాస్ట్ అయిపోయింది. పిన్ను ప్రాబ్లం. ఇక్కడ పొయ్యి చూసారు కదా, కిచెన్ చిన్నదైనా ఎవరమైనా సిటీలలో అంతే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది పూజ గది. ఈ పూజ గది మరి పూజ గది ఉన్నప్పుడు కంపల్సరీ అయితే దీపం పెట్టుకుంటాం. ప్రతి చోట దీపం లేదైతే ఉండం కదా దేవుళ్ళకు. ఇది ఇల్లు వీళ్ళది. చూసారు కదా, అసలు దారుణంగా వెళ్ళిపోయిందండి అది. ఇప్పుడు గ్యాస్ వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా కేసు వేసే తీరుతాం మేము. చూసారు కదా, మా తమ్ముడు ఇక వాడి కొడుకు మిలిటరీలో చేస్తున్నాడు. మిలిటరీలో ఉన్నాడు, ఇప్పుడు మిలిటరీలో ఉన్నాడు కాబట్టి రాలేకపోతాడు. మస్తు బాధపడతాడు ఆ పిల్లోడు అక్కడ ఉండి కూడా. ఇక్కడ తండ్రి నరకం, అక్కడ కొడుకు బాధ చెప్పలేకపోతున్నాం. ఇదిగోండి వాళ్ళ పాప, ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీది. చూసారు కదా వాళ్ళ ఫ్యామిలీ, ఒక కొడుకు ఒక కూతురు, మా అమ్మ, మా తమ్ముడు, మా మరదలు, బిడ్డ, కొడుకు, పెద్దోళ్ళు అయినరు ఇప్పుడు. అలాంటి బాధ ఈ పగవాళ్ళకు కూడా రావద్దని కోరుకుంటాం. ఈ వీడియో ఎందుకు తీశారు మీరు అనుకుంటారు. మా తమ్ముడు ఐస్లో ఉన్న డాక్టర్లు పోనివ్వట్లేదు కాబట్టి అందరు వచ్చారని ఊకే బాధపడుతున్నాడని వీడియో చూపిద్దామని తీసి మా తమ్ముడు చూపిస్తున్నాం లోపల. ఇది గ్యాస్ లీకేజ్ అయ్యి చనిపోతారు జనాలని తెలిసి బయటికి వెళ్ళిపోతాం మనం. కానీ 10 మందిని కాపాడడం కోసం నా తమ్ముడు ధైర్యం చేసి గ్యాస్ బయటేసి తనకు కాలి ఈరోజు బెడ్ మీద పండుకున్నాడు. ఇప్పుడు దేవుడిని అడగాల, మనుషులను అడగాల అర్థం కావట్లేదు.